వైట్ డిశ్చార్జ్ వల్ల క్యాన్సర్ వస్తుందా? పిల్లలు పుట్టరా? నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ పద్మారాథో, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఓం సాయి హాస్పిటల్, జగిత్యాల. కళ్ళు శుభ్రపడటానికి కన్నీళ్లు ఎలా వస్తాయో అలాగే వెజైనా తనను తాను శుభ్రపరచుకోవటానికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ వలన క్యాన్సర్ రాదు, పిల్లలు పుట్టకుండా ఉండరు. పీరియడ్స్ ముందు లేకపోతే ఓవ్యులేషన్ టైంలో కొంచెం నీరులాగా సాగుతూ ట్రాన్స్పరెంట్గా వచ్చేది నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఇది దుర్వాసన ఉండదు, దురద మంట అసలు ఉండదు. మరి ఎప్పుడు డాక్టర్ని కలవాలి? ఈ డిశ్చార్జ్ పెరుగు ముద్దలాగా అవుతున్నా, లేకపోతే ఎల్లో కలర్లో, గ్రీన్ కలర్లో అవుతున్నా, బాగా దురదగా మంటగా ఉన్నా, విపరీతమైన నొప్పితో ఉన్నా, ఇది ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ కావచ్చు. ఇట్లాంటి టైంలో గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి సరి అయిన మందులు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో సాధారణంగా వచ్చే వైట్ డిశ్చార్జ్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.